ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. అన్నమయ్య జిల్లా రాయచోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్ లో చంద్రబాబు తీరును ఏకిపారేశారు. గతంలో బ్యాంకు దోపిడీ చేసి వేల కోట్ల రుణాలు కొల్లగొట్టిన వారికి రాజ్యసభ సీట్లు ఇచ్చిన నీచమైన ఘనత చంద్రబాబుదని గుర్తు చేశారు. ఇతర రాష్ట్రాల వారికి రాజ్యసభ సీటు ఎలా ఇచ్చారంటూ టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని, ఎన్నో ఏళ్లుగా వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం పోరాడిన నాయకుడు కృష్ణయ్యకు సీటు ఇస్తే విమర్శించడం సిగ్గుచేటన్నారు. ఓటుకు నోటు కేసులో ఇరుక్కుపోయి రాష్ట్రానికి పారిపోయి వచ్చిన వ్యక్తి చంద్రబాబేనన్నారు. వైసీపీ అనుసరిస్తున్న సామాజిక న్యాయం దేశవ్యాప్తంగా చర్చకు వస్తోందన్నారు. రాజ్యసభలో వైకాపాకు చెందిన 9 మంది ఎంపీలుంటే వారిలో 5 బీసీలేనని గుర్తు చేశారు. ఒకప్పుడు దేశంలో బ్యాంకులను లూటీ చేసి బ్యాంకు సొమ్ములను దోచేసి చంద్రబాబు నాయుడుకు ఇచ్చినటువంటి వ్యక్తులు రాజ్యసభ సభ్యులను చేశాడు. బ్యాంకులలో వేల కోట్లు అప్పు తీసుకొని ఆ డబ్బులు ఎగ్గొట్టి దేశానికి ఎంతో నష్టం చేసినటువంటి వ్యక్తులకు చంద్రబాబు నాయుడు గారు రాజ్యసభ మెంబర్లుగా చేసినటువంటి చరిత్ర మనం చూసాం కూడా. అలాగే ఆ డబ్బులు, ఆ బ్యాంకులో ఎగ్గొట్టినటువంటి డబ్బులంతా కూడా ఆ డబ్బులు డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారికి చేరాయి. అటువంటి వ్యక్తులకు రాజ్యసభ ఇచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి ఈరోజు పక్క రాష్ట్రంలో ఇచ్చారు, కృష్ణయ్య గారికి ఇచ్చేటటువంటిది ఏం మేలు అని మాట మాట్లాడుతున్నారు. కృష్ణయ్య గారు తెలంగాణ వారైనా కూడా ఆయన గత 30 సంవత్సరాల నుంచి కానీ 40 సంవత్సరాల పైగా కూడా మనం చూస్తున్నాం. బీసీల తరఫున దేశవ్యాప్తంగా పోరాడుతున్నటువంటి వ్యక్తి, బీసీలు గుర్తించినటువంటి వ్యక్తి. అది అందరికీ కూడా తెలుసు. తన పార్టీలో ఉంటే ఏమో కృష్ణయ్య గొప్పవాడు, తనేమో వాడుకొని ఆయనకి ఏ న్యాయము చేయడు. అదే గొప్ప వ్యక్తికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంచి జరిగితే ఆయన పెద్ద గొప్ప బీసీ కాదు అన్నటువంటి మాట మాట్లాడే స్థాయికి చంద్రబాబు నాయుడు గారు దిగజారుతున్నాడు. అలా బ్యాంకులను ఎగ్గొట్టి రాజ్యసభ మెంబర్గా చేసినటువంటి ఈ వ్యక్తి ఒక్కసారిగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడ వీపు పగలగొడతారో అని భయపడి గంపగుత్తగా రాజ్యసభ మెంబర్లందరినీ బీజేపీకి తాకట్టు పెట్టినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారు. దేశంలో ఏ రీజనల్ పార్టీ కూడా ఇలా ఒకటేసారి గుంపుగుత్తగా 4 రాజ్యసభ మెంబర్ని బీజేపీలోకి పంపించి వాళ్ళ ద్వారా ఈయనకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూసుకోవాలన్నటువంటి దాంతో ఆ 4 రాజ్యసభ మెంబర్లని బీజేపీకి పంపించినటువంటి చరిత్ర కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. పక్క రాష్ట్రం అని మాట్లాడుతున్నాడు. మరి అదే రేవంత్ రెడ్డితో పక్క రాష్ట్రంతో డబ్బులతో అక్కడ శాసనసభను కొనడానికి ప్రయత్నం చేసి రెడ్ హ్యాండెడ్గా దొరికి రాత్రికి కరకట్టకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఈయన పక్క రాష్ట్రం అని మాట్లాడుతున్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సామాజిక న్యాయం అటువంటిది దేశవ్యాప్తంగా చర్చకు వస్తూ ఉంది. ఈరోజు 9 మంది రాజ్యసభ మెంబర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటే 5 మంది బీసీలు ఉన్నారు. అలాగే తను బీసీల పేరుతో పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకుని దాని ద్వారా ఆయన అనేకమైనటువంటి పదవులు అనుభవించి ఆ పార్టీని నిలబెట్టుకొని వాళ్ళకి ఏమాత్రం మేలు చేయనటువంటి